ఆకునూరి మురళి గారు ఉన్నారు. సిజేపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిర్రు. సార్ చాలా మంది అంటున్నారు సిజేపీ అనేది ఇది ఒక ప్రాపగండా, రాజకీయ కుట్ర, దీని వెనుక రాజకీయ పార్టీ నుండి నడిపిస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అమ్మ ఇది గోడి మీడియా వాళ్ళని ఉంటారు. గోడి మీడియా అంటే తెలుసు కదా మీకు, వాళ్ళని ఉంటారు పక్క. నేను ఇది మాట ఎందుకంటున్నా మీకు తెలుసు. ఇది నిజంగా ఎవరున్నా కానీ నేను కాలా దీన్ని మేము సపోర్ట్ చేస్తాం మాలాంటలో. ఎందుకంటే కోట్ల మంది యువత నష్టపోతున్నారు, సఫర్ అవుతున్నారు. వాళ్ళకు ఒక లైఫ్ అండ్ డెత్ లాగా ఉంది. నువ్వు యంగ్ అమ్మాయివి, నువ్వు ఒక 3 సంవత్సరాలు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత తూచ్ లీక్ అయింది, మళ్ళీ పెట్టాలంటే నువ్వు రిఫిల్ అవుతావు అమ్మా. ఎన్ని డజన్ల కొద్ది ఆత్మహత్య చేసుకున్నారా? మరి ఇంత అన్యాయాన్ని ప్రశ్నిస్తే వెనకాల ప్రాపగాండా ఉంది, తొక్కల ప్రాపగాండా. ఏం ప్రాపగాండా? ప్రాపగాండా అంటే మీరు ప్రాపగాండిస్టులు, అంటే మీరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రాపగాండిస్టులు. ప్రపగండలో మాస్టర్స్. ప్రపంచం మొత్తంలో గోబెల్స్ అనేవాడు ఉండే దరిద్రుడు. సో నాజీలో ఉన్నటువంటి మంత్రి వాడు. వాడి తర్వాత వానికి తాతలు వీళ్ళు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు. వీళ్ళు కదా ప్రపగండ చేసేది. ఇది ప్రపగండ ఎందుకు కదండి? మరి అంతమంది యూత్ వచ్చింది కనబడతలేరా? దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి క్యాపిటల్లో కూడా వస్తున్నారు తెలియదా? సో అక్కడ యూత్ అందరూ కూడా అల్లాటపోకున్నారా? వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? సో ఇది 40 కోట్లకు సంబంధించిన అసంతృప్తమ్మా. సో దాని వెనకాల ప్రపగండ లేదు, ఏమి లేదు. ఇట్ ఈస్ ద రియల్ థింగ్. ఎందుకంటే నీట్ కావచ్చు, 22 లక్షల మంది సఫర్ కావచ్చు, ఇంకొక 34 లక్షల మంది సఫర్ అయి ఉండొచ్చు ఈ పాటికి. సో ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆగ్రహ జ్వాల ఇది. సార్ ఆయన విద్యాశాఖ మంత్రి ఒక్కరు రిజైన్ చేయగానే ఈ వ్యవస్థ మారిపోతుందా సార్? మారిపోదా అనేది ఇష్యూ కాదు. అకౌంటబిలిటీ అని ఒకటి ఉంటుంది, జవాబుదారీతనం అని ఒకటి ఉంటుంది. సో ఆ జవాబుదారీతనంలో భాగంగా రిజైన్ చేయాలి. గ్యారెంటీగా మాట్లాడు కూడా. నెక్స్ట్ టైం వచ్చిన వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాడు. కదా వాళ్ళ కింద ఉన్నటువంటి బ్యూరోక్రసీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. సో దాని ఇంకా కింద ఉన్నటువంటి ఇంకా ఎంప్లాయీస్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. సో దాని యొక్క రిజల్ట్స్ గ్యారెంటీగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. రిజైన్ చేయడం మూలాన అది మంచి పని, కానీ చేయరు. మోడీ కూడా ఆయన బర్తరఫ్ చేయాలి, లెక్క ప్రకారం బర్తరఫ్ అనేది చేయాలి, రిజగ్నేషన్ ఇవ్వాలి. సో అది జరిగితే మార్పులు తప్పకుండా ఉంటాయి. అది ప్రజాస్వామ్యంలో ఒక మంచి విధానం. సో అయితే ఈ సిజేపీకి ఒకవేళ రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీగా మారినా మీరు మద్దతు ఇస్తారా? Depending on their manifesto, depending upon the commitment of the individuals, depending upon the background of those individuals, depending on democratic attitude of that party. So ఇవన్నీ చాలా ఉంటాయి దీంట్లో. సో this is too early to say. సో ఫైనల్ గా స్టూడెంట్స్ కి మీరు చెప్పాలనుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏం చెప్తారు? స్టూడెంట్స్ అయినా కానీ, యువత అయినా కానీ, కామన్ పీపుల్ అయినా కానీ కొట్లాడాలి, ప్రశ్నించాలి, బుర్ర పెట్టి ఆలోచన చేయాలి. అంతేగాని వాట్సాప్లో మెసేజ్ వచ్చిందని చెప్పి అందరికి తోయడం కాదు. సో క్రిటికల్ థింకింగ్ అంటాం, లాజికల్ థింకింగ్ అంటాం. సో అది ఆలోచన చేయాలి. తర్వాత ప్రభుత్వాలని క్వశ్చన్ చేయాలి, బ్యూరోక్రసీని క్వశ్చన్ చేయాలి. సో రాజకీయ నాయకులను క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్.